హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మేము కట్రా నుంచి గుడి నుంచి వచ్చామండి. గుడి నుంచి వచ్చిన తర్వాత ఈరోజు మార్నింగ్ లేచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సెలవు నుంచి వస్తున్నారు. వాళ్ళకి టిఫిన్ తయారు చేయని చెప్పారని నేను తయారు చేశానండి. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళ కోసం ఇడ్లీ చేశాను. అలాగే టమాటా చట్నీ పల్లీ చట్నీ చేశానండి. బాగా అటు నుంచి నడుచుకొని రావడం వల్ల కాళ్ళు గట్టు వాపొచ్చి ఇప్పటికీ కాళ్ళు గట్టు నొప్పి, జ్వరం అండి ఫుల్గా. ఏంటంటే అక్కడ ప్లస్ పాయింట్, గుడికి వెళ్ళాము, అక్కడ ఎక్కువగా వాటర్ సప్లై వాష్రూమ్స్కి ఏమి ఇబ్బంది లేదండి. ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాయి. అలాగే మనం తినే ఐటమ్స్ కూడాను ఎక్కువగాను దొరుకుతూనే ఉన్నాయి. దొరుకుతాయి కానీ ఎక్కువ కాస్ట్ అండి, చాలా అంటే చాలా కాస్ట్. ఒక 30 రూపీ ఐటమ్ కూడాను 50 రూపీస్ వరకు తీసుకుంటున్నారండి. పైకి వెళ్ళే కొద్దీ రేట్లు అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఏదైనా తేలిక ఐటమ్స్ అనేవి మనం తీసుకొని వెళ్ళడం బెటర్. ఒక నైట్కి నేనైతే మాత్రం పులిహోర చేశానండి. ఆ నైట్కి మేము పులిహోర తిన్నాక మరుసటి రోజు మార్నింగ్ ఏమీ తినలేదు. మా బుడ్డోడికి మాత్రం పాలు అనేది పట్టుకున్నానండి ప్లాస్కోలోని. ఆ ప్లాస్కోలో పట్టిన తర్వాత మా బుడ్డోడు అయితే తాగాడు. తాగేసిన తర్వాత ఆ నైట్ అంతా మా ఆయన పట్టుకుంటే ఆడు పడుకునే ఉన్నాడు. మధ్యలో దేవి దగ్గరికి 1 అయిందండి. నైట్ 1 అయింది. దర్శనం చేసుకొని కిందకి దిగి వచ్చాము. కిందకి దిగి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే మాతోని వేరే అతను వచ్చారండి ఫ్యామిలీ. వాళ్ళలో ఒక అబ్బాయి అనమాట తప్పిపోయిన తర్వాత మేమంతా ఆ అబ్బాయి కోసం వెతుక్కొని అంతా చేసుకునేసరికి ఆ టైం అయిపోయింది. 2:30 అయింది. మేము స్టార్ట్ చేసాము కిందకి రావడానికి. 2:30 నుంచి 6:30 ఇలా అయిందండి కిందకి దిగేసరికి. అలాగా ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ అబ్బాయి కిందకి నడుచుకొని వచ్చేసాడు. మేమేమనుకున్నాం ఆ అబ్బాయి ఎక్కడికో వెళ్ళిపోయాడని మేము అక్కడ వెతుక్కొని ఉన్నామండి. ఆ విధంగా మా కట్రాలో జర్నీ జరిగింది. వైష్ణవ దర్శనం నేను ఫస్ట్ టైం కాకుండా 2 టైమ్స్ వెళ్ళాను. కానీ నాకేమో కానీ చాలా అంటే చాలా పెయిన్లు అనేవి, బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోయాయండి. మరి తప్పదు కదా, ఏం చేస్తాం. అలాగనేసి ఇంకా నైట్ ట్యాబ్లెట్ చేసి పడుకున్న జ్వరం మాత్రం వచ్చిందండి, తగ్గలేదు. అంతేనండి. ఏదో దర్శనం అంటే దర్శనం అయింది. ఓకే, బాయ్.